అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఇట్టి ఆరాధనే తండ్రి అని దేవుడు కోరుకునేదని చెప్పి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ అధ్యాయం మొత్తం మనం గమనిస్తే సాక్షాత్తు యేసు ప్రభుల వారే ఆ మాట మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే యేసయ్య యాకోబు బావి వద్ద అక్కడ కూర్చున్నాడు. ఎందుకు యాకోబు బావి దగ్గర ఆయన కూర్చున్నాడంటే సమరయ స్త్రీ కోసం కూర్చున్నాడండి. ఎప్పుడైతే సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళిందో దాహమునకు నీళ్ళు అడిగినప్పుడు, నేను సమరయురాలిని, నీవు యూదుడువు, నేను నీకు నీళ్ళు ఎట్లా ఇవ్వగలను అని చెప్పి మాట్లాడుద్ది. మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, నేనిచ్చే నీళ్ళు గనక నువ్వు త్రాగితే ఎన్నటికీ నువ్వు దప్పిక గొనవు అని చెప్పగానే సమరయ స్త్రీ ఏమని మాట్లాడుదంటే, అయ్యా, నేను ఇంత దూరం వచ్చి నీళ్లు చేదుకోకుండానట్లు నాకు ఆ జీవజలాన్ని ఇవ్వచ్చుగా అని అడిగినప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, వెళ్ళి నీ భర్తని తీసుకురా అంటే ఆమె నాకు భర్త లేడు అని చెప్పుద్ది. చెప్పినప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే, నువ్వు చెప్పింది సరియే, నీకు ఇంతకు ముందు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న వ్యక్తి కూడా నీ ఓడు కాడు అనగానే వెంటనే ఆయన ప్రవక్త అనుకుంటుంది. తర్వాత ఆయన మెస్సయ్యని ఆమె గ్రహించి, అర్థవుతుందండి, మెస్సయ్యని గ్రహించి తన పాపాన్ని విడిచిపెట్టకుండా ఏమని మాట్లాడుద్దంటే, మా పితరులు ఇట్లా కొండ మీద ఆరాధన చేసేవారు, ఇప్పుడు ఆరాధన అనేది యెరూషలేములోనే జరుగుతుంది అని చెప్పినప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన సమయం వచ్చింది, ఇప్పుడు అది రానే వచ్చింది. ఎవరైతే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారి యొక్క ఆరాధనే దేవుడు అంగీకరిస్తాడని చెప్పి అప్పుడు దేవుడు ఈ మాట మాట్లాడాడనమాట. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా? నువ్వు చేసేటటువంటి ఆరాధనలో ఆయన నిన్ను బట్టి సంతోషించగలుగుతున్నాడని ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే సమరయ స్త్రీ మాట అన్నాడో, ఆమె తన పాపం అనే కొండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించి యేసయ్య దగ్గరకు జనులందరినీ తీసుకొచ్చిందండి. కాబట్టి ఈరోజు ఎన్ని వారాలు బట్టి దేవుని యొక్క మాటలు వింటున్న మనము, దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనము ఆత్మలు రక్షించే వారము ఉన్నామా? ఒక్కసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకుందాం. అక్కడ యేసయ్య యాకోబు బావి వద్ద ఆత్మల కొరకైన దాహముతో ఆయన కూర్చున్నాడు. అర్థమవుతుందండి, ఆత్మను రక్షించాడు. ఈరోజు మనం